దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి దేవుడిని మనం మహిమపరిచేవారంగా ఉందాం. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. కీర్తన గ్రంథం 138 అధ్యాయంలో ఈ విధంగా రాయబడుతోంది. భక్తుడు దావీదు గారు రాసిన మాటను మనం చూస్తే, దావీదు ఏమంటున్నాడంటే, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క బిడలమైన మనం ఈ నూతన సంవత్సరంలో ఏ హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఏ ఆలోచనతో దేవుని గణపరుస్తున్నావు, ఏ రీతిగా నువ్వు దేవునితో నడుస్తున్నావు అన్నది మనం గుర్తు చేసుకోవాలి. దేవాది దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పూర్ణ హృదయముతో పూర్తిగా మరి దేవునికే మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకు కారణం ఏంటంటే, ఆ దేవాది దేవుడికి ఎవరు కావాలంటే పూర్ణ హృదయముతో ఆరాధించేవారికి కావాలి. దేవునికి మరి మహిమ ఎలా తీసుకొస్తున్నాం అన్నది ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవునికి మహిమ వస్తుందా నీ ద్వారా లేదా అన్నది కూడా పరీక్షించి ఆరాధించండి, దేవుని గణపరచండి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గణపరుస్తాడు. దేవుడు నిన్ను అట్టి రీతిగా మరి వాడుకును గాక. ఆమేన్.